చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినటువంటి సందులో దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుగుదేశం శ్రేణులని ఉలిక్కిపడి కేవలం ఆవేదన ఆక్రోషంతో కూడిన పోస్టులు పెడుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి ఆయనకి మద్దతిస్తూ నేను వాళ్ళతో కలిసి పోటీ చేయబోతున్నాను ప్రకటించగానే ఒక్కసారిగా ఉత్సాహంతో కేరింతలు కొట్టింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ బయట కూడా ఒక ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. ఆ టైంలో ఆ టెంపర్మెంట్ తర్వాతన కథ రకరకాలు నడుస్తూ ఉంది, వాళ్ళిద్దరు పొత్తు నడుస్తూ ఉంది. కానీ చంద్రబాబు గారు సుదీర్ఘకాలం తర్వాత అమిత్ షాతో భేటీ కావటం, అది కూడా పొత్తులకి సంబంధించినని పిలిచారు అన్నటువంటిదేమో ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి వాళ్ళు రాయటం. అదే సందర్భంలో ఈయన అడిగితేనే ఖమ్మంపాటి రామ్మోహన్ ద్వారా కబురు చేస్తేనే, లేకపోతే అనేక సార్లు అడగ్గా ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారని ఇటు పక్కన వీళ్ళ వాళ్ళు చెప్పడం, వీటి మధ్యన కలవడం జరిగింది. కలిశాక చంద్రబాబు నాయుడు గత్యంతరం లేక పొత్తు పెట్టుకుంటున్నారన్నటువంటి కోణంలో రాధాకృష్ణ గారు, అక్కడ పిలిస్తే వెళ్ళారు అన్నటువంటి కోణంలో రామోజీరావు గారు రాసుకొస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఆ ఉత్సాహం కనిపించట్లేదు వాళ్ళలో. రెండో పక్కన జనసేనలో కూడా ఉత్సాహం కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే జరిగిపోయి 2 రోజులు అయిపోయింది, ఏ సంబరము లేదు. అంటే ఇంకేముంది, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అన్నొచ్చాడరా అని శ్రీహరి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఆ టైపులో సీన్ ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ. ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వచ్చిందన్న సంతోషం తెలుగుదేశం జనసేనలో లేదు, తెలుగుదేశం పార్టీ జనసేనలతో పొత్తు పెట్టుకోబోతున్నామన్న సంతోషం భారతీయ జనతా పార్టీలో లేదు. ఒక రకంగా చెప్పాలంటే అందరూ దిగ్భ్రాంతిలో ఉన్నట్టుగానే ఉంది. దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అంటే చంద్రబాబుని ఏ పాయింట్ల మీద ఒప్పించారో అన్నటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంది, ఏ పాయింట్లు చెప్పారో అన్నటువంటిది. వీళ్ళకు కూడా వస్తే మనకు మళ్ళీ సీట్లు తగ్గుతాయేమో అన్నటువంటి కంగారు జనసేన వాళ్ళకు ఉంది. అసలు తెలుగుదేశంతో కలిస్తే రాబోయే 10-15 ఏళ్ల దాకా మన పార్టీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది కానీ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఒక రకంగా అపనమ్మకాల మధ్య జరుగుతున్నది కాబట్టి ఎవడూ సంతోషం లేని పొత్తు, ఏకైక పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఇదే అవుతుందేమో. పొత్తు అవుతుందా లేదా అనే దానికంటే కూడా వీళ్ళ ముగ్గురి కలయికకి సంబంధించినటువంటి అంశం ఒక విచిత్రమైనటువంటి పొజిషన్లో ఉండటమే వింత.